చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సెట్ కాయలు అయితే కోసాను అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే మా గరువులో వచ్చాను అనమాట. కొండ అడవి మధ్య కాయలు చూపించాలనుకుంటున్నాను. అవి ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తాను. సేమ్ స్టార్ ఫ్రూట్స్ లాగానే ఉంటాయి. రండి. ఆ సెట్ అయితే అదే కనిపిస్తుంది కదా, ఇదిగో సెట్ అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి, సెట్ అయితే అదే. నేనైతే దగ్గరికి వెళ్ళి సెట్ అయితే ఆ కాయలు కోసి తీసుకొస్తాను కిందన. మా వాడైతే కెమెరామెన్ దగ్గర అయితే వచ్చి చూపించలేడు కావున నేను కిందకి తీసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సెట్ ఎక్కుతున్నాను. ఇదిగో సెట్ అయితే ఈ విధంగా ఉంది. మొదలు చూడండి, సెట్ ఎక్కడం కూడా చాలా జాగ్రత్త ఎక్కాలి. పొరపాటున కాలు స్లిప్ అయిందంటే జారిపోయి పడిపోతాం అనమాట. చూడండి, కాయలు అయితే దూరంగా ఉన్నాయి. కొంత అయితే పండి ఉన్నాయి, చూపిస్తాను. పండిని కాయలు చూపిస్తాను. ఒకసారి కోయి, ఆ పండిని కోయి. పండిని అయితే ఇది కాయలు ఒకసారి కోయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే కోసాను అనమాట. ఇదిగో ఇదే అనమాట. వాటి యొక్క ఆకులు కూడా చూపిస్తాను. అటు అవి ఏ విధంగా ఉన్నాయని మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే కిందకి దిగేసి వస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి, సేమ్ స్టార్ ఫ్రూట్స్ లాగానే ఉన్నాయి. చూడండి, మీరు ఎప్పుడు చూడండి అడవి మధ్య కాయాలన్నమాట. ఇవే అనమాట. చూడండి, ఇదిగో పండిపోయిన అయితే ఇవే అనమాట. చూడండి ఏ విధంగా పండాయి అనేది చూపిస్తాను. లోపల వాటి ఆకులు అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి, ఆకులు అయితే ఎంత స్టైల్గా ఉన్నాయి. ఇవైతే పురుగులు తిన్నాయి అనమాట, పాడైపోయింది. చూడండి, లోపల అయితే ఏ విధంగా ఉన్నాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ అడవి మధ్య కాయలు ఒకసారి కత్తితో కోసి చూపిస్తాను. ఇవి తినారు ఫ్రెండ్స్. జస్ట్ ఇవి పశువులు, తర్వాత ఏమంటారు అది పశువులు అంటున్నాను నేను, మళ్ళీ పక్షులు, తర్వాత ఏమైనా అడవి జంతువులు ఉంటాయి కదా, అటువంటివి తింటాయి అన్నమాట. లోపల కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి. చూడండి, జిగురు మా దగ్గర చూడండి, జిగురు అనమాట. చూడండి, ఈ పుస్తకాలు సిరిగిపోయి ఉంటే ఆ పుస్తకాల దగ్గర తగిలించడానికి ఉపయోగిస్తారు మేమైతే. ఈ కాయలు అయితే అసలు తినారనమాట. ఈ విధంగా ఉంటుంది. చూడండి, పండిందో అయితే ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి. పండింది కూడా సేమ్ ఉంటుంది. చూడండి, పండినైతే లోపల విత్తనం ఉంది ఫ్రెండ్స్. ఇటువంటి అడవి మధ్యకాయలు మీ ప్రాంతంలో కూడా ఉన్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.